కథ పేరు బాల డిటెక్టివ్స్ అకాడమీ అరటిగెల దొంగ. రచన పఠనం సుజాతారావు. చంటి బంటి ప్రాణ స్నేహితులు. ఒకరోజు బంటి చంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ బాల డిటెక్టివ్స్ అకాడమీ అని బోర్డు చూసి ఆశ్చర్యం కలిగింది. చంటి, ముందు ఈ బోర్డు సంగతి చెప్పు, ఇదేంట్రా అని అడిగాడు. ఓ అదా, మా నాన్నగారు చంటబ్బాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ ప్రేరణతో ఈ బాల డిటెక్టివ్స్ అకాడమీ స్థాపించి కొంతమంది యువతీ యువకులకు ట్రైనింగ్ ఇవ్వాలని ఇది స్థాపించారు అని చెప్పాడు. ఒరే, నన్ను చేర్చుతావా? ఫీజు ఎక్కువైతే నేను కట్టలేనురా అన్నాడు బంటి దీనంగా. నా ఫ్రెండ్స్కి ఫీజు లేదులేరా, మా నాన్నతోనే చెప్తాగా అన్నాడు ధీమాగా చంటి. ఇద్దరూ చంటి నాన్న దగ్గరికి వెళ్ళారు. తమ అభీష్టం చెప్పారు. నైస్ బంటి, ఐ అప్రిషియేట్ యూ, బ్రేవ్ బాయ్స్. ఒక అసైన్మెంట్ రెడీగా ఉంది, చేస్తారా అని అడిగాడు చంటి నాన్న కనుబొమ్మలు ఎగరేస్తూ. చేస్తాం అంటూ ఇద్దరూ హుషారుగా చెప్పారు. మొదటి అసైన్మెంట్ ఏంటంటే, పక్కనున్న లక్ష్మాపురం ప్రెసిడెంట్ గారింట్లో అరటిగెల దొంగతనం జరిగింది. దొంగ ఎవరో, దొంగిలించవలసిన అవసరం ఏముందో కనుక్కోవాలి, సరేనా అని అడిగారు చంటి నాన్న. ఓకే అంటూ ఇద్దరు హడావుడిగా లేచారు. ఆగండి బాయ్స్, ప్రెసిడెంట్ గారి ఇల్లు అడ్రస్ వివరాలు తీసుకోండి, ఇగో 2 ఫోటోలు అడ్రస్ అంటూ చంటి నాన్న వివరాలు అందించాడు. ఇక చంటి బంటికి ఒకటే ఆనందం. అప్పుడే యుగంధర్ అంత గొప్ప డిటెక్టివ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయారు. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళ క్లాస్మేట్స్ అయిన రోజీ, లైలా అక్కడకు వచ్చారు. చంటి బంటి గొప్పలు విని, ఏంటి మీరా బాల డిటెక్టివ్లా? అయ్యో రామ, మీకు అంత తెలివి ఉందని మాకు తెలీదే అంటూ నవ్వారు. అయినా మీ పరాక్రమం చూడాలని మేము కూడా మీతో వస్తాం, మమ్మల్ని కూడా అకాడమీలో చేర్పించవా చంటి అని అడిగారు. మీరా? వద్దు బాబు, రహస్యాలన్నీ బయట పెట్టేస్తారు. ఆడవాళ్ళ నోట్లో ఆవగింజ దాగదట, అన్నింటికీ భయం అంటారు. నో వే, చంటి నిరాకరించాడు. ప్లీజ్ చంటి అంటూ రోజీ, లైలా బ్రతిమాలారు. బంటికి జాలి కలిగింది. చంటి, మన బ్యాక్ ప్యాక్లు పట్టుకునేందుకైనా ఉపయోగిస్తారు, తీసుకెళ్దాం రా అన్నాడు. బంటి రికమెండేషన్తో చంటి ఒప్పుకున్నాడు. నలుగురు లక్ష్మాపురంకు సైకిల్ మీద బయలుదేరారు. నెమ్మదిగా లక్ష్మాపురం దరిదాపుకు చేరారు. అక్కడ ఒక చిన్న కొట్టు కనపడింది. ఆ బడ్డీ కొట్లో సిగరెట్లు, మినరల్ వాటర్, టీ, గోలీ సోడా, బిస్కెట్స్, ఇలా చిన్న సామాన్లు అమ్ముతున్నాడు. చంటి అతని దగ్గరగా వెళ్ళి తన దగ్గర ఉన్న ఫోటోలు అవి చూపించి, ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడా అని అడిగాడు. నలుగురు ఒక గోలీ సోడా కూడా తాగారు. ఆ బడ్డీ కొట్టు యజమాని, అదిగో రామాలయం, ఆ పక్కనే ప్రెసిడెంట్ గారి ఇల్లు అని చూపించాడు. చంటి, బంటి, రోజీ, లైలా నలుగురు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళారు. అక్కడ జనం గుమిగూడారు. కెమెరాలతో రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు. మనందరం గుంపులో చేరి వారేం మాట్లాడుకుంటారో విందామంది లైలా. నలుగురు గుంపులో కలిసిపోయారు. చూడ్రా, ఏటో అరటికెల దొంగతనానికే ఎంత అడావిడి, మన ఇంట్లో బంగారాలు ఎండిపోయినా పట్టించుకునే నాదుడే లేకపాయే అని నాగన్న అంటూ ఉన్నాడు. ఏట్రా, నువ్వు నేను ఊరి ప్రెసిడెంటా ఏంటి? పట్టించుకునేందుకు, పెద్దోళ్ళింట్లో పెళ్ళైనా సావైనా హంగామానేగా, మరి చూస్తా ఉండు, పోలీసు వాళ్ళు వస్తారంట అని మల్లన్న సమాధానం చెప్పాడు. ఏటి, అరటికేల దొంగతనానికే పోలీస్ కేసా? ఈ చిత్రం కాకపోతే అంటూ పుల్లమ్మ పెదవులు విరిచింది. ఇలా ఊరి జనాలంతా తమ చెవులు కొరుక్కుంటూ ఉన్నారు. మిగిలిన కథ తరువాయి భాగంలో.